రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆల్ ఇండియా హెచ్చరీస్ ఏపీ హెచ్చరీస్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదలపై రైతులు, పరిశ్రమ ప్రతినిధులతో ప్రభుత్వం చర్యలు జరుపుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ముడి పదార్థాలు ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం అధికమైందని తయారీ సంస్థలు తెలిపాయని, మరోవైపు ఇప్పటికే ఖర్చుల భారం పెరిగిన నేపథ్యంలో ఫీడ్ ధరల పెంపును నియంత్రించాలని రైతులు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ముడి పదార్థాలు ధరలు, మార్కెట్ పరిస్థితులను ఆధారంగా చేసుకుని పారదర్శకమైన ఫీడ్ ధరల విధానాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హెచ్ఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బాగున్నారు. రైతుకు అనేక కష్టాలు ఉన్నాయి. రైతు కష్టాలు రైతుకున్నాయి. ఈరోజు హ్యాచరీస్లో మీ కష్టాలు మీకున్నాయి. ఫీడ్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, వాళ్ళకి గతంలో లేదు. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. క్వాలిటీ ఉంటేనే, సర్టిఫికేట్ ఉంటేనే ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇవన్నీ ఎవరు చూసేవాళ్ళు కాదు. ఆ రోజు ఈ రంగం బాగుండేది. ఈరోజు ఇవన్నీ వచ్చేసరికి అన్ని దగ్గరలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం పారిపోకుండా ఇబ్బందుల్ని అధిగమించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ఒక అగ్రగామిగా నిలిచింది. దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఏ విషయంలో తీసుకున్నా సరే ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి 2 స్థానాలు ఉందంటే దానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.